రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు ప్రకటన చేసింది కేంద్రం. ఇందులో హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో అందించినటువంటి సేవలకు గాను హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. అందులో భాగంగానే హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. మొత్తంగా పద్మభూషణ్ అవార్డును 19 మందికి ప్రదానం చేసినట్టుగా తెలుస్తోంది. 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. టోటల్ గా మొత్తం 19 మందికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కినట్టుగా చెప్తున్నారు. అలాగే మరొక అవార్డుకు సంబంధించిన అప్డేట్ మనం కూడా చూస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదికకు కూడా కేంద్రం పద్మ పురస్కారాన్ని అందిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనకు అప్డేట్ అంతోంది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు దక్కాయి. పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. ఇందులో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి అవార్డులు ప్రకటన చేసింది. 7గురికి పద్మశ్రీ అవార్డులు, అలాగే 19 మందికి పద్మ విభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మందకృష్ణ మాదికకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్రం ఒక లిస్ట్ ను రిలీజ్ చేసింది. పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. మొత్తంగా 139 మందికి అవార్డుల ప్రకటన అనేది చేసింది. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మ విభూషణ్ అవార్డులు, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మందకృష్ణ మాదికకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మొత్తంగా 119 మందికి పద్మశ్రీ దక్కగా 19 మందికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కినట్టుగా తెలుస్తోంది.
పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి అవార్డుల ప్రకటన అనేది కేంద్రం చేసింది. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది బాలకృష్ణకు. ఇక మరొక వైపు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. అలాగే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే ఇవ్వబడేటువంటి ఒక అత్యున్నత పురస్కారంగా చెప్తూ ఉంటాం. వివిధ రంగాలైనటువంటి కళలు, అలాగే విద్య, సాహిత్యం, పరిశ్రమలు, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలాంటి వాటిలో విశిష్టమైనటువంటి సేవలు అందించిన వారికి ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డేకి ముందు ఈ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది కేంద్రం. దానిలో భాగంగా ఈ రోజు ఈ అవార్డుల లిస్టును ప్రకటించడం జరిగింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డుల ప్రకటన చేసింది. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అలాగే 19 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం హీరో బాలకృష్ణకు ప్రకటించడం జరిగింది. అలాగే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కింది. మరొక వైపు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. అలాగే సాహిత్య విభాగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ఏపీకి చెందినటువంటి ఆయనకు కూడా పద్మ అవార్డు లభించింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జగదీష్ సింగ్ కూడా పద్మ అవార్డు లభించింది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను ఈరోజు కేంద్రం ప్రకటించింది. ఆ లిస్ట్ ను మనం వరుసగా చూస్తూ ఉన్నాం. 2025 రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు కేంద్రం ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. పద్మ పురస్కారాలకు సంబంధించి వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, అలాగే 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు గాను ఎంపిక చేసింది. ఏపీ నుంచి కళల విభాగంలో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ వరించింది. ఇక పద్మ విభూషణ్ వరించిన వారి లిస్ట్ మనం ఒకసారి చూద్దాం. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్య విభాగంలో ఆయనకు తెలంగాణకు చెందినటువంటి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. అలాగే రిటైర్డ్ జస్టిస్ జగదీష్ కేహర్ ప్రజా వ్యవహారాల విభాగానికి సంబంధించి చండీగఢ్ నుంచి ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. అలాగే గుజరాత్ నుంచి కళల విభాగంలో కుముదిని రజనీకాంత్ లాక్యాకు ఈ పద్మ విభూషణ్ అవార్డు లభించింది. మరొక వైపు కర్ణాటకకు చెందినటువంటి కళల విభాగానికి చెంది లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం
పద్మవిభూషణ్ లిస్టులో ఉన్నారు. అలాగే సాహిత్యం విద్య కేరళ నుంచి చూస్తే ఎంటీవీ వాసుదేవన్ నాయర్ ఆయన కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఓసాము సుజుకి కూడా జపాన్ నుంచి వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించి మరణానంతరం ఆయనకు ఈ పద్మవిభూషణ్ అవార్డు లభించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీతల లిస్టు మనం చూద్దాం. జోనస్ మాసెట్టి వేదాంత గురు జోనస్ మాసెట్టి ఈ లిస్టులో ప్రప్రథమంగా కనిపిస్తున్నారు. అలాగే మరొక వైపు పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్ హర్యానా నుంచి ఈ లిస్టులో ఉన్నారు. అలాగే బీహార్ నుంచి సోషల్ వర్క్ విభాగానికి సంబంధించి భీమ్ సింగ్ భవేష్ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతల లిస్టులో కనిపిస్తున్నారు. ఇక పుదుచ్చేరికి సంబంధించి పుదుచ్చేరి నుంచి డోలు విద్వాంసుడు పి దక్షిణామూర్తి పద్మశ్రీ అవార్డు అందుకుంటున్నారు. ఇంకా నాగాలాండ్ నుంచి వ్యవసాయానికి సంబంధించినటువంటి విభాగంలో ఎల్ హంగ్తింగ్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. అలాగే జానపద గాయకుడు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి బేరు సింగ్ చౌహాన్ కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక కువైట్ కు చెందినటువంటి యోగా గురు షేఖా ఎజాల్ సుబాహ్ ఈయనకి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. నరేన్ గురుంగ్ జానపద గాయకుడు నేపాల్ కు చెందిన వ్యక్తి, ఈయన కూడా పద్మశ్రీ అవార్డు పొందుతున్న వాటి లిస్టులో ఉన్నారు. అలాగే హరిమన్ శర్మ యాపిల్ సాగుదారు హిమాచల్ ప్రదేశ్ నుంచి హరిమన్ శర్మ, జూన్తే యోమ్గామ్ గ్యాంబ్లిన్ సామాజిక కార్యకర్త అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈయన కూడా పద్మశ్రీ లిస్టులో ఉన్నారు. అలాగే విలాస్ తాంగ్రే హోమియోపతి వైద్యుడు మహారాష్ట్రకు చెందినటువంటి విలాస్ తాంగ్రే పద్మశ్రీ అవార్డు తీసుకోబోతున్నారు. అలాగే వెంకప్ప అంబానీ సుగటేకర్ జానపద గాయకుడు, ఈయన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి వెంకప్ప అంబానీ సుగటేకర్, ఈయన కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. మరొక వైపు బీహార్ నుంచి చేతి వృత్తి విభాగానికి సంబంధించి నిర్మలాదేవికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే అస్సాం నుంచి థీమ్సా కళాకారుడు జోయినా చరణ్ బతారికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. గుజరాత్ నుంచి సోషల్ వర్క్ అలాగే పేదల వైద్యుల విభాగానికి సంబంధించి సురేష్ సోనీకి పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక ఉత్తరాఖండ్ నుంచి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ నుంచి పాండిరామ్ మాండవి, అలాగే గోవా నుంచి లిబియా లోబో సర్దిసాయ్, పశ్చిమ బెంగాల్ నుంచి గోకుల్ చంద్రదాస్, మధ్యప్రదేశ్ నుంచి సాల్దీ హోల్కర్, అలాగే మహారాష్ట్ర నుంచి మారుతి భుజంగరావు చిటంపల్లి, ఇక రాజస్థాన్ నుంచి బతూల్ బేగం, తమిళనాడు నుంచి వేలు హసన్ డప్పు వాయిద్యకారుడైన వేలు హసన్ ఈయన కూడా ఈ లిస్టులో ఉన్నారు. అలాగే కర్ణాటక నుంచి తోలు బొమ్మలాట విభాగానికి సంబంధించి భీమవ్వ, దొడ్డబాలప్ప, సిల్లే క్యాత్రా అనేటువంటి వ్యక్తికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక గుజరాత్ నుంచి చేనేత విభాగంలో పర్మార్ లావ్జీబాయ్, నాగ్జీబాయ్, అలాగే కర్ణాటక నుంచి వైద్య విభాగంలో విజయలక్ష్మి దేశ్మానే, ఇక పర్యావరణ పరిరక్షణ విభాగానికి సంబంధించి మహారాష్ట్ర నుంచి చైత్రం దేవ్చంద్ పవార్, మధ్యప్రదేశ్ నుంచి సాహిత్య విభాగంలో జగదీష్ జోషిలా, ఢిల్లీ నుంచి గైనకాలజీ విభాగంలో నీర్జా భట్ల, అలాగే ఉత్తరాఖండ్ నుంచి సాహిత్యం విద్యా ట్రావెల్ విభాగానికి సంబంధించి కొలిన్ గాంచర్ ఈ పద్మశ్రీ అవార్డులను అందుకోబోతున్నారు.